ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమా, ఈ అమ్మాయి పల్లవి అని నా మనవరాలు. పల్లవి, నువ్వెందుకు వచ్చావు? నేనే పిలిచాన్రా, వీళ్ళకి పరిచయం చేద్దామని. సుమా, పల్లవి మన చరణ్తో పాటు చదువుకునే అమ్మాయి. వాడికి ఎన్నోసార్లు హెల్ప్ చేసింది. నాకు కూడా ఎప్పుడైనా ఒంట్లో బాలేదంటే సొంత మనవరాల్లాగా వచ్చి సేవలు చేస్తుంది తెలుసా? తను మంచిదో కాదో తెలియదు కానీ పొగరుబోతను మాత్రం తెలుసు. ఏంటి నువ్వంటుంది? ఇండియాకి రాగానే రోడ్డు మీద గొడవ పడింది ఈ ఆంటీతోనే. ఏంటే ఆంటీ వాళ్ళతో గొడవ పడ్డావా? బుద్ధి లేదు అసలు. ఆంటీ వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? చూసారా అత్తయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో? అయినా నీతో మాకు మాటలేంటి? పో ఇక్కడి నుంచి. అమ్మా పల్లవి, ఏంట్రా తనకి నీ సపోర్టా? ఇంకా చూస్తున్నావేంటే? పో. ఏంటి పోయేది? మిమ్మల్ని పరిచయం చేద్దామని నేనే ఫోన్ చేసి పిలిస్తే తనొచ్చింది. తను నా గెస్ట్. తనను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. చూడండి ఆంటీ, నేనేం మిమ్మల్ని అవమానించలేదు. జరిగిన దాంట్లో తప్పు మీ అమ్మాయిది. అది తెలిసి కూడా మీరు తనని సపోర్ట్ చేశారు. తను కార్తో డాష్ ఇవ్వడం వల్ల నేను కింద పడిపోయాను. సారీ అంటే సరిపోయేది కదా, కానీ నన్ను అవమానిస్తూ డబ్బులిచ్చారు. ఆత్మాభిమానం చంపుకొని నేనుండలేనండి. అందుకే కొంచెం ర్యాష్గా మాట్లాడాల్సి వచ్చింది. అంతేకాని ఒకరిని బాధ పెట్టి మాట్లాడే అలవాటు నాకెప్పుడూ లేదండి. మీరు చేసింది తప్పని తెలిసి కూడా గొడవపడ్డం, అది మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పొమ్మని చెప్పి అవమానించడం కరెక్ట్ కాదు సుమలత. అమ్మ పల్లవి, నువ్వేం అనుకోకమ్మా. మీరు నన్నేమనుకున్నా చరణ్ పేరెంట్స్ అంటే నాకెప్పుడూ రెస్పెక్టేనండి. అది మాత్రం మీరు అర్థం చేసుకుంటే చాలు. మమ్మీ, నీకు సూప్ తాగే టైం అయింది. హా, అవును కదూ. ఏం సూప్ ఆంటీ? కార్న్ సూప్. నేను రెడీ చేసి తీసుకొస్తాను. కిచెన్ ఇటు. నాకు తెలుసు. బామ్మగారు, ఇక నేను బయలుదేరుతాను. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేనున్నాను కదా. వాళ్ళేదో అన్నారని నేను ఫీల్ అయ్యి వెళ్ళిపోవడం లేదు బామ్మగారు. పరిచయం అన్నారు, పరిచయం అయిపోయింది, అందుకే వెళ్తానంటున్నాను. సరే అమ్మా. ఒకవేళ జరిగిన దాంట్లో తప్పు నాదే అని, నా మాటల వల్ల మీ మనసు గాయపడిందని మీకు అనిపిస్తే సారీ అండి.
ఆ సూప్ తాగకండి. నేనెప్పుడూ తీసుకునే సూప్ ఇది. నువ్వెవరో నన్ను తాగొద్దనడానికి? అది ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయిందా? అవును, వాసన బట్టి తెలుస్తుంది. కావాలంటే మీరు చూడండి. సాన్విక, మమ్మీ, ఇది నిజంగానే ఎక్స్పైర్ అయింది. బామ్మగారు వెళ్ళొస్తానండి. ఇప్పుడు అర్థమైందా? రోడ్డు మీద ఏదో జరిగిందని ఇంటికొచ్చిన పిల్లని అవమానించారు. కానీ మీలా ఆ కోపాన్ని తను మనసులో పెట్టుకోకుండా మీరు ఎక్స్పైరీ అయిన సూప్ తాగి హాస్పిటల్ పాలు కాకుండా మిమ్మల్ని కాపాడింది. మంచితనానికి భజనకి తేడా తెలుసుకోండి. ఆంటీ, బామ్మగారిని ఆ పల్లవి బాగానే గ్రిప్లో పెట్టుకుంది. కానీ మేం పడం కదా. పడితే అయిపోయినట్టే. ఏం చరణ్, అందర్నీ మాటలతో గారడీ చేసి తన గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తుందా ఆంటీ? పల్లవి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినా ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు. మీరు మనిషిని చూస్తే చాలు, క్యారెక్టర్ ఏంటో క్యాచ్ చేసేస్తారు. అవును, పల్లవి కరెక్ట్ కాదు. సరే, మీకు ఆ విషయం అర్థమైతే చాలు. అన్నట్టు రేపు ఉగాది పండుగ. మీరందరూ మా ఇంటికి రావాలి. చరణ్, తప్పకుండా నువ్వు తీసుకురావాలి. సరే. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. నేను వస్తాను ఆంటీ. సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాను. మనల్ని అవమానించిన ఆ పల్లవి డీటెయిల్స్ తెలిసాయి కదా. ఖచ్చితంగా దాని సంగతి తేల్చాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.